కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం తురీయాశ్రమిణం వందే రంగరామానుజం యతిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజీయ స్వామివారు రచించిన గ్రంథాలని మనం ఆచార్య కైంకర్యంగా అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 5229 ప్రశ్నలు, భగవద్గీతలోని 14 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 15వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం. 5230వ ప్రశ్న నుండి మనం ఈరోజు చదువుకోబోతున్నాం. 15వ అధ్యాయంలోని విషయాలు తెలుసుకోబోతున్నాం. మనం గురు శిష్య సంవాదంగా జరుగుతున్నటువంటి ఈ సంవాదంలో శిష్యుడు అడుగుతున్నాడు ప్రశ్నని. 15వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం కదా, పురుషోత్తమ ప్రాప్తి యోగం. అవును, ఇందులో చెప్పిన విషయాలను పురుషోత్తమ విద్య అంటూ బ్రహ్మ విద్యల కోవలో లెక్కిస్తారు. ఇది శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ విద్యాయాం అంటూ మొత్తం భగవద్గీతే బ్రహ్మ విద్య కదండి. అవును, గిన్నెలో ఉన్నదంతా పాయసమే, గుటకకి పాయసమే. గీతంతా బ్రహ్మ విద్యే, గీతలో ఉన్న ప్రతి విషయము బ్రహ్మ విద్యే. బాగా చెప్పారు. ఇందులో వ్యర్థ సంభాషణ ఏముంటుంది కనుక? ఈ 15వ అధ్యాయాన్నో 12వ అధ్యాయాన్నో ఎక్కువ మంది కంఠస్థం చేసేస్తుంటారు కదూ. భగవద్గీత నేర్చుకోవడం ప్రారంభించిన వారిలో చాలామంది మొదటగా చేయి వేసేది ఈ 12, 15 అధ్యాయాల్లో దేనినో ఒకదాని మీదే కదండి. 2 కారణాలు. 20 శ్లోకాలతో చిన్నగా ఉండడం ఒక కారణమైతే విషయ ప్రాధాన్యత రెండవ కారణం. 12వ అధ్యాయం భక్తి యోగంగా ప్రాధాన్యత కలది. మరి 15వ అధ్యాయం 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఉండే విషయాల శోధన ఈ 15వ అధ్యాయంలో ఉంటుంది. అంటే భగవద్గీత 18 అధ్యాయాలు కదా, 6 అధ్యాయాలు ఒక యూనిట్. మొదటి 6 ప్రకృతి ఆత్మ విషయాలుంటాయి. రెండవ 6 పరమాత్మ విషయం ఉంటుంది. మూడవ 6 మొదటి 2 యూనిట్లలోనూ వివరించవలసిన విషయముల వివరణ ఉంటుంది. అవును, ఈ విషయాన్ని ఇదివరకు చాలా మార్లు చెప్పారు మీరు. 13, 14 అధ్యాయాల్లో మొదటి యూనిట్ వివరాలు ఇచ్చి ఈ 15వ అధ్యాయంలో 2వ యూనిట్ వివరాలు ఇస్తున్నారు. ఈ విషయము ఇదివరకు చెప్పారు మీరు. 14వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకాలు 26, 27ని వివరించేదే 15వ అధ్యాయం. దీనిని ఇదివరకు చెప్పారు. కానీ పురుషోత్తముడు అంటే అర్థం చెప్పండి ముందుగా. పురుషులలో ఉత్తముడు అని కదా అర్థం. పురుషులంటే ఆత్మలు, జీవులు అని కూడా తెలుసు కదా. 13వ అధ్యాయంలో చెప్పబడిన పురుషుల గురించేనా? అవును, అక్కడ 2 విధాలైన పురుషులు చెప్పబడ్డారు. ప్రకృతికి వశమై ప్రాకృత శరీర ధారణ చేస్తూ సత్వరజస్తమో గుణముల చేత ఆడుతూ ఉన్నవారు ఒక విధమైన పురుషులు. వీరిని బద్ధులు, క్షరులు అని అంటారు. మనందరం కదండి. అవును, మనలాంటి జీవులందరము. ఇక 2వ విధమైన పురుషుల్ని అక్షరులు, ముక్తులు అని అంటారు. వీరినే పరిశుద్ధాత్మలు అని కూడా అంటారు. భగవంతుని యందు భక్తి చేసి సత్వరజస్తమో గుణముల ప్రభావం నుంచి విడిబడి అప్రాకృత స్వస్వరూప ఆవిర్భావం పొందిన వారు వీరు. ఓహో, వారు వీరు కూడా అంటే బద్ధ జీవ సమూహము, ముక్త పురుషుల సమూహము కూడా భగవద్ అధీనమైన విభూతులే అని, ఈ 2 సమూహముల కన్నా విలక్షణైన వాడే పరమాత్మ. అందుకే ఆయనను పురుషోత్తముడు అంటారని చెప్పబోతున్నారు ఈ 15వ అధ్యాయంలో. విభూతి అంటే తన అధీనములోనివి అని అర్థం. నీ ఇల్లు నీకు విభూతి, నీ పొలం నీకు విభూతి, నీ శరీరం నీకు విభూతి. అలాగే బద్ధ, ముక్త పురుషులందరూ కూడా భగవంతునికి శేషభూతులే, విభూతి స్థానీయులే. ఇది ఎలా తెలుస్తుందంటారు? 2 విధాలుగా తెలుస్తుంది. మొదటి విధం శాస్త్రముల ద్వారా, రెండవ విధం స్వానుభవం ద్వారా. ఆ స్వానుభవం ఎలా కలుగుతుందండి? అసంగం అనే కత్తితో సంసారం అనే చెట్టుని కొట్టినప్పుడు. క్రొత్త పదాలు చెప్తున్నారు. సంసారం అనే చెట్టు ఏమిటి? సంసారం అంటే
జనన మరణ చక్రం అని కదా చెప్పారు. ఓ ప్రశ్న అడగనా? పుస్తకం అంటే ఏంటి? కాగితాల్ని చేర్చి కుట్టింది. అదైతే కాగితాల బొత్తి అనాలా, పుస్తకం అనాలా? రెండూ అనవచ్చును అనుకోండి. అలాగే జనన మరణాల ద్వారా సంసారం అనే వృక్షం కొనసాగుతూ ఉంటుందని గ్రహించు. అయితే అదొక చెట్టు అంటారా? చెట్టు లాంటిదట. మళ్ళా ఆ అటేంటండి? శ్రీకృష్ణ పరమాత్మ సంసారాన్ని చెట్టుతో పోల్చి వర్ణించాడు. ఎక్కడా? ఈ అధ్యాయం మొదటి 2.5 శ్లోకాల్లోనూ. ఆ తర్వాత ఆ చెట్టుని ఎలా కొట్టేయగలమో, అసంగం అనే కత్తి ఎలా ఉంటుందో, ఎలా వాడాలో వివరించారు. చెట్టును కొట్టేస్తే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం వస్తుంది. అంటే స్వానుభవంతో భగవద్విభూతిని గ్రహించగలుగుతాం. ఓహో, అయితే ఆ చెట్టు గురించి ముందు చెప్పండి. మనం చూస్తున్న చెట్లలా ఉండదది, తిరగేసి ఉంటుంది. తిరగవేశా? అదెలా? కొమ్మలు క్రిందకి, మొదలు పైకి ఉంటుందా? అవును. భూలోకం పైన 7 లోకాలున్నాయిగా. పైన ఉన్న ఇక్కడి నుంచి లెక్కబడితే 8వ లోకంలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర మొదలు ఉంటుంది. తర్వాతి 6 లోకాలు కొమ్మలున్న కాండం లాంటివి. భూలోకం, మనుష్యలోకంలో మాత్రం బోలెడు కొమ్మలు, ఆకులు ఉంటాయి. ఇక్కడ ఆ వృక్షం బాగా విస్తరించి ఉంటుంది. విచిత్రంగా ఉన్నది వర్ణన. మరి కొంచెం చెప్పండి. ఈ వర్ణనే 15వ అధ్యాయపు మొదటి శ్లోకం. చదువు. సరే. ఊర్ధ్వమూలమధఃశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అన్వయం చెప్తాను, విను. యం అశ్వత్థం ఊర్ధ్వమూలం అధఃశాఖం అవ్యయం శృతయః ప్రాహు యస్య ఛందాంసి పర్ణాని తం యః వేద సహ వేదవిత్. తాత్పర్యం చెప్పండి. ఏ సంసారమనిడి రావి చెట్టును మొదలు పైకి, కొమ్మలు క్రిందకి ఉండిన దానినిగాను, ఎల్లప్పుడూ ఉండే దానినిగాను వేదములు చెప్పుచున్నవో, మరియు ఏ వృక్షమునకు వేదవాక్యములు ఆకుల వలె ఉన్నవో, అట్టి దానిని ఎవడు తెలుసుకొనునో వాడు వేదమును ఎరిగినవాడు. కొంచెం సులభంగా చెప్పండి. ఏమీ లేదయ్యా, సరిగ్గా విను చాలు. ఓ రావి చెట్టయ్యా, మొదలు పైకి, కొమ్మలు క్రిందకి ఉన్నాయ్యా. ఎప్పటినుంచో అలాగే ఉంది. దాని ఆకులన్నీ వేదవాక్యాలే. ఈ మర్మమును ఎరిగినవాడే వేదరహస్యాన్ని ఎరిగినవాడు. ఇంతే దీని అర్థం. అవ్యయం అంటే ఎప్పటినుంచో అలా ఉన్నది అని అర్థమా? నదిలా అన్నమాట. నీళ్ళెప్పుడు వెళ్ళిపోతున్నా దానిని నది అనే అంటాం. అవ్యయమేది. అలాగే కొన్ని ఆకులు, కొమ్మలు రాలిపోతున్నా అది వృక్షమే. క్రొత్త ఆకులు, కొమ్మలు వస్తూనే ఉంటాయి. అందుకే అవ్యయం. వేదవాక్యాలే ఆకులు అంటున్నారేంటి? వేదవాక్యముల చేత చెప్పబడే కర్మలు అని సారాంశం. చెట్ల పెరుగుదల వ్రేళ్ల మీద ఎంత ఆధారపడి ఉంటుందో ఆకుల మీద కూడా అంతే ఆధారపడి ఉంటుంది. వేదవాక్యాల్లో కొన్ని ఫలాని ఫలం కావాలంటే ఫలాని కర్మ చేయి అంటూ ప్రోత్సహిస్తాయి. వాయవ్యం శ్వేతమాలభేత భూతికామః ఐంద్రాగ్రం ఏకాదశ కపాలం నిర్వపేత్ ప్రజాకామః అంటూ డబ్బులు కావాలంటే ఫలాని విధంగా, సంతానం కావాలంటే ఫలాని విధంగా అని చెప్పే కామ్యకర్మలే ఆ వృక్షపు ఆకులు. ఆ కోరికలు తీర్చుకునే ప్రక్రియలో సంసార వృక్షం మరింత పెరుగుతున్నట్టే కదా. సంసార వృక్షానికి ఈ పోలిక భగవద్గీతలోనే ఉన్నదా? కఠోపనిషత్తులోనూ ఉన్నది. ఊర్ధ్వమూలో అవాక్సాకః ఏషో స్వత్థ సనాతనః అని ఉన్నది. ఇక్కడ అశ్వత్థ వృక్షాన్ని ఇలా చెప్పారంటే మూల ప్రకృతిని చెప్తున్నారేమోనండి. కాదు, మూల ప్రకృతి నాశరహితం కదా. రాబోయే 3వ శ్లోకంలో ఈ చెట్టును కొట్టేయడం ఎలానో వివరించబోతున్నారు. మూల ప్రకృతితో ఈ వృక్షానికి సంబంధం లేదా? ఎందుకు లేదు? మూల ప్రకృతి యొక్క మార్పే, పరిణామ విశేషమే ఈ వృక్షం. మూల ప్రకృతిలో సత్వరజస్తమో గుణాలు కనిపించవు. దాని వికృతిలోనే, పరిణామంలోనే కనిపిస్తాయి. అవి కనిపించినప్పుడే సంఘం కలుగుతుంది. మూల ప్రకృతి ఇంకో మార్పే దేహాదులు. దేహాదులుండి సంఘం కలగగానే సంసార వృక్షం బయలుదేరి విస్తరిస్తుంది. అయితే ఈ వృక్షం ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుంది? చతుర్ముఖ బ్రహ్మ దీని వేరు. సుర, నర, తిర్యక్ స్థావరాదులు కొమ్మలు వగైరా.
ఆకులు వేదవాక్యాలు అన్నారు కదా, వాటితోనే వృద్ధి పొందుతున్నది ఈ వృక్షం అన్నారు కదా. ఆ వేదవాక్యాల వల్లనే కదా సంసారం నశించి మోక్షం లభించేది. వేదవాక్యాలు రెండు రకాలు, త్రివర్గ పదములు, అపవర్గ పదములు అని. ఇందాక చెప్పిన కామ్యకర్మలన్నీ త్రివర్గ పదములు, సంసారచ్ఛేదాన్ని చెప్పే వేదవాక్యాలని అపవర్గ పదాలు అని అంటారు. అయితే వాటినే చెప్పవచ్చుగా సంసారాన్ని విడవదలిచిన మనకి. చెట్టు ఎలా ఉందో తెలిసిన తర్వాత కదా దానిని ఛేదించడం అవగాహనలోకి వస్తుంది. ఆ అపవర్గ పదాలైన వేదవాక్యాల వలన మంచి జ్ఞానం కలగగానే అదే ఒక ఆయుధమవుతుంది ఈ సంసార వృక్ష ఛేదనానికి. బాగానే ఉంది, కానీ తలక్రిందుల చెట్టుగా సంసారాన్ని చెప్పడంలో ఇంకేమైనా విశేషం ఉందా? మామూలు చెట్టుని నరకడం కన్నా తలక్రిందుల చెట్టుని నరకడం సులభమనేమో. కొమ్మలన్నీ అందుబాటులోకి వస్తాయని కాబోలు, అంతకు మించి ఊహ వెళ్ళడం లేదు. ఈ అశ్వత్థ వృక్షాన్ని పరమాత్మ స్వరూపం అనుకోకూడదా? అది చెప్పడానికే కదా ఈ అధ్యాయం బయలుదేరింది. కుదరదు. వృక్షాన్ని ఛేదించే ఉపాయం కదా చెప్పబోతున్నారుగా. పరమాత్మని ఛేదించడం ఎలా? అసలు ఎందుకు? పరమాత్మకి శరీరం ఉన్నది, గుణములున్నాయి, పరమపదం అనే స్థానం ఉన్నది. ఇలాంటి భావనలన్నీ ఆ చెట్టు కొమ్మలు, ఆకులు లాంటివి కనుక శస్త్రంతో చెట్టుని కొట్టివేస్తే, అనగా ఈ భావనలన్నీ తొలగిపోతే స్పష్టంగా పరస్వరూపం గోచరిస్తుంది అని అనుకోకూడదా ఈ ఉదాహరణతో? కూడదు, కుదరదు. రత్నానికి కాంతి, పుష్పానికి పరిమళం ఎంత సహజమో అంత సహజం పరమాత్మ స్వరూపానికి గుణ విభూతులు. ఈ విభూతులన్నీ నావి నావి అని ఆయన స్వయంగా మొత్తుకుంటూ ఉంటే, అహం, మమ, మామకం అనే పదాలని స్పష్టంగా చెప్పుకుంటూ ఉంటే, నువ్వెవడివి ఆయనకి గుణ విభూతులేవి లేవు అని అనడానికి? అందుచేత ఇక్కడ సంసార వృక్షమే చెప్పబడుతోంది, కానీ పరబ్రహ్మ వృక్షం కాదు. ఒకప్పుడు మీరేదో సందర్భంలో వేదమంతా ప్రణవం నుంచే, ఓంకారం నుంచే పుట్టిందని చెప్పినట్లు జ్ఞాపకం. అవును, నిజమే. ఓంకార ప్రభవో వేదాహ అని, ఓంకారము నుండి వేదములు పుట్టేయి అనేది నిజమే. మరి మన ఈ మొదటి శ్లోకంలో ఛందాంసి యస్య పర్ణాని అంటూ వేదములే ఈ చెట్ల ఆకులు అన్నారు కనుక ఈ చెట్టు ప్రణవాన్ని చెప్తోంది అని అనుకోవచ్చా? కుదరదు. ఈ చెట్టుని కొట్టేయమంటున్నారుక. తర్వాతి శ్లోకాలలో ప్రణవాన్ని తొలగించి చేసేదేముంది? శబ్దబ్రహ్మ ద్వారా పరబ్రహ్మని పొందాలని ఎవరో చెప్పగా విన్నాను. అది కుదరదు. ప్రణవోపాసన వలన పరబ్రహ్మ ప్రాప్తి అని వేదంలో ఉంది కదా. ఆ ప్రణవాన్ని ఖండిస్తే పరబ్రహ్మ ప్రాప్తి అని ఎలా అనగలం మనం? అవును, నిజమే. ఎలా చూసినా ఈ శ్లోకంలో చెప్పబడిన విషయం సంసార వృక్షానికే సరిపోతోంది. ఇక దేనికి కుదరడం లేదు. సరే, ఇక రెండవ శ్లోకం చూద్దాం. చదువు. అధశ్చోత్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధాః విషయప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అన్వయం విను. తస్య అపరాః శాఖాః అధశ్చ ఊర్ధ్వంచ ప్రసృతాః గుణప్రవృద్ధాః విషయప్రవాళాః అధశ్చ కర్మానుబంధీని మూలాని అనుసంతతాని. తాత్పర్యం చెప్పండి. ఆ వృక్షము యొక్క వేరే కొన్ని కొమ్మలు భూలోకానికి, గంధర్వాది ఊర్ధ్వలోకాలకి వ్యాపించినవి. అవి సత్వరజస్తమో గుణములచే వృద్ధి పొందుచున్నవి. శబ్దస్పర్శ రూపరసగంధములనే విషయములు చిగుళ్ళుగా కలవి. క్రిందను మనుష్యలోకమున కర్మలన్నిటి వేళ్లతో విస్తరించి ఉన్నవి. నాకేమీ అర్థం కాలేదండి. ఇందులో అర్థం అవడానికి కష్టం ఏమీ లేదు. ముందుగా వృక్షాన్ని ఊహించుకో. దానికి చాలా కొమ్మలున్నాయి, చివుళ్ళున్నాయి, వేర్లున్నాయి. అవి తలక్రిందులుగా వేలాడుతోంది. ఇంతవరకు సరిపోయిందా? ఇదివరకు చెప్పిన విషయమే ఇది. ఇంకా చెప్తున్నాను విను. వేర్లు ఎంత చక్కగా ఉంటే వృక్షం అంత బాగా పెరుగుతుంది. అవునా? అవును. అది ఎవరికి తెలియదని. వేర్లు చక్కగా ఉండాలంటే నీళ్లు పోస్తూ ఉండాలి. అబ్బా, అది తెలుసునండి నాకు. భవనాల మీద పొగుళ్లలో చెట్లు బయలుదేరుతూ ఉంటాయి, చూసావా? లతలు కూడా పెరుగుతూ ఉంటాయి, గమనించావా? చూశాను, గమనించాను. వాటి కొమ్మలు బరువుకి క్రిందకి వేలాడుతూ ఉంటాయి, గమనించావా? గమనించాను. కానీ 1-2 కొమ్మలు సూర్యరశ్మి కోసం మళ్ళీ ఆకాశం వైపు పెరుగుతూ ఉంటాయి, గమనించావా? చూశానండి బాబు, చూశాను. అంతే,
ఈ శ్లోకం అర్థం అదే. అవునా? సంసారమనే వృక్షం, దాని వేర్లే కర్మలు, దాని కొమ్మలే జీవులు. క్రింద వైపు వేలాడుతున్న కొమ్మలు మనుషులు, పశువులు వంటి జీవులైతే తిరిగి పైకి పెరుగుతున్న కొమ్మలు గంధర్వులు, యక్షులు వంటి జీవులు. సత్వరజస్తమో గుణములే నీళ్లు. అవి పోస్తున్న కొద్దీ వృక్షం బాగా పెరిగి శబ్ద, స్పర్శ, రూప, రసగంధములనే చివుళ్లను వేస్తుంది. ఓహో, కాస్త అర్థమవుతోంది ఇప్పుడు. కానీ మొదటి శ్లోకంలో ఊర్ధ్వమూలమధశాఖం అంటూ కొమ్మలు దిగువ వైపు ఉన్నట్లు చెప్పి, రెండో శ్లోకంలో ఊర్ధ్వం ప్రస్తుతాహ దశ శాఖాహ అని కొన్ని కొమ్మలు పైగా ఉన్నట్లు ఎందుకు చెప్పాలి? జనరల్గా మనుష్య లోకాన్ని, భూలోకాన్ని చెప్పి ఇంకా కొన్ని లోకాల పరిస్థితి కూడా ఇదే అని చెప్పడానికి. అర్థం కాలేదు. మన బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి. అందులో అత్యున్నత లోకం సత్యలోకం. అక్కడ చతుర్ముఖ బ్రహ్మగారు ఉంటారు. ఈ బ్రహ్మాండంలో ఉన్న వారందరూ ఆ చతుర్ముఖ బ్రహ్మతో సహా సంసారులే. దీనికంతటికీ మూలం ఆయన. అక్కడ ఈ వృక్షపు వేర్లు అని చెప్పడానికి కారణం అది. ఆ చెట్టు కొమ్మలు చాలా వరకు క్రిందకే ఉన్నాయి అని అంటే క్రింద లోకాల వారందరూ మనుష్యలోకంతో సహా సూచించబడ్డారన్నమాట. కొమ్మలకి, చివుళ్ళకి వృక్షపు ఫలాలు ఉంటాయి కదా, ఫలాల్లో విత్తనాలు ఉంటాయి కదా, అవి మళ్ళా కొత్త వృక్షాలని పుట్టించగలవు కదా. తమ తమ కర్మాల ఫలాలని ఆరగించే సమయంలో క్రొత్త క్రొత్త కర్మలు మళ్ళీ చేయగలరు కదా జీవులు, అందులోనూ ముఖ్యంగా మనుష్యులు. ఆ కర్మల్ని అనుభవించడానికి వారు గంధర్వులు, యక్షులు, దేవతలుగా పుట్టి మనుష్యలోకం నుండి పైలోకాలకి వెళ్ళవచ్చు కదా. అంటే మనుషులనే కొన్ని కొమ్మలు క్రిందకు రావడం, గంధర్వులు వగైరాలనే కొన్ని కొమ్మలు మరల పైకి పోవడం కూడా జరిగినట్లే కనుక మొదటి శ్లోకంలో అధశాఖం అని, రెండో శ్లోకంలో ఊర్ధ్వం ప్రసృతాహ అని అన్నారన్నమాట. అమ్మయ్య, ఇప్పటికేదో కాస్తంత అర్థమైనట్లు అనిపిస్తోందండి. తర్వాత చెప్పండి. ఇంకేముంది చెప్పడానికి, ఈ శ్లోకం ఇంతవరకే. సరే అయితే తర్వాతి శ్లోకం చెప్దురు కానీ, సంసార వృక్షం అంటే నేను ఇలా అనుకోలేదండి. మరి ఎలా అనుకున్నావు? వంశవృక్షం అని మూలపురుషుణ్ణి వేర్లుగా చూపించి సంతానాన్ని కొమ్మలుగా చూపించి బొమ్మలు వేసిస్తారే, అలా అనుకున్నాను. అంటే తండ్రి మూలం, కొడుకుల శాఖలు, భార్యలు చిగుళ్ళని అనుకున్నావా? ఇంచుమించు అంతే. కానీ మీరు బ్రహ్మగారి మూలం, మనుష్యాదుల శాఖలు, విషయాదుల చిగుళ్ళని చెప్తున్నారు. అవునాయన, నీలాగే చాలామంది ఈ విషయాల్ని ఎరుగరు. కనుకనే శ్రీకృష్ణుడు ప్రత్యేకించి చెప్పవలసి వచ్చింది. ఒక దెబ్బకాయ మీద తిరుగుతున్న చీమ తానున్నది ఎత్తుపల్లాలున్న భూమినే అనుకుంటుంది, కానీ ఇదొక దెబ్బకాయ అని గ్రహించలేదు కదా. అలాగే మనుషులు బ్రహ్మాండమైన సంసార వృక్షంలో ఏదో ఒక కొమ్మ వంటి వారే కనుక ఆ పెద్ద వృక్షపు స్వరూపాన్ని ఊహించలేరు. అది ఎక్కడ బయలుదేరిందో కూడా గ్రహించలేరు. అవును సుమండి, అదే విషయాన్ని ఓ శ్లోక అర్ధభాగంలో చెప్పబోతున్నారు, చూడు. నరూపం అస్యేహ తదోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ట. అన్వయం అస్య రూపం తథా ఇహ న ఉపలభ్యతే, అంతః తథా న ఉపలభ్యతే, అదిశ్చ న ఉపలభ్యతే, సంప్రతిష్ఠా చ న ఉపలభ్యతే. తాత్పర్యం, ఈ సంసారం యొక్క రూపం ఇలా ఉంటుందని ఎరుగలేకున్నారు. దీన్ని ఎలా నశింపచేయాలో ఎరుగలేకున్నారు. అసలు ఇది ఎలా మొదలవుతుందో ఎరుగలేకున్నారు. ఇది ఇలా దృఢంగా అయిపోవడానికి కారణం కూడా ఎరుగలేకున్నారు. సంప్రతిష్ఠ అంటే ఏది ఎక్కడ స్థిరంగా నిలిచి ఉంటుందో అని దాని ప్రతిష్ఠ అని అంటారు. బాగా దృఢంగా నిలిచి ఉండడాన్ని సంప్రతిష్ఠ అని అంటారు. సంసార వృక్షపు సంప్రతిష్టని ఎరుగరు అని అర్థమా? అవును. దేహానికి ఆత్మకి తేడా తెలియకపోవడం వలన దేహమే ఆత్మ అనే అజ్ఞానం కొనసాగుతూ ఉంటుంది. ఆ అజ్ఞానం జీవులకు ఉన్నంతకాలం సంసార వృక్షం పెరుగుతూనే ఉంటుంది, సుదృఢంగానూ ఉంటుంది. అందుచేత అజ్ఞానమే వృక్షానికి సంప్రతిష్ఠ అన్నమాట. అయితే మరి ఈ వృక్షాన్ని ఎలా కూలదోయాలి? ఆ ఉపాయమే 4వ శ్లోకం చదువుతాను, విను. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా
తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. అన్వయం చెప్పండి. సవిరూఢమూలం ఏనం అశ్వత్థం దృఢేన అసంగశస్త్రేణ చిత్వా తతః యస్మిన్ గతాః న నివర్తంతి తత్పదం పరిమార్గితవ్యం. తాత్పర్యం సులువుగా చెప్పండి. చక్కని అనేక విధములైన వేర్లు గల ఈ అశ్వత్థ వృక్షమును బలమైన వైరాగ్యమనే ఆయుధం చేత ఛేదించి దాని వలన ఏ స్థానమందు ప్రవేశించి మరి తిరిగి రాదో అట్టి పదమును వెదుకవలెను. అబ్బే, సులువుగా చెప్పమని అడిగాను కదండి. వెనుక చెప్పిన వృక్షానికి వేర్లు చాలా బలంగా ఉంటాయి, అన్ని దిక్కులా వ్యాపించి ఉంటాయి. వైరాగ్యం అనే ఆయుధంతో ఆ వృక్షాన్ని ఛేదించేయగలిగితే పరిశుద్ధాత్మ స్వరూపాన్ని పొందగలరు. అది పొందినవారు మరి తిరిగి ఈ సంసారంలోకి రారు. కొంతవరకు అర్థమైంది. సువిరూఢ మూలం అంటే సువిరూఢ మూలం, చక్కగాను అనేక విధములుగాను ఉన్న వేర్లు గల. చక్కగా అంటే ఇక ఏ విధముగాను తొలగించ సత్యము కానంతటి దృఢంగా. అనేక విధములుగా అంటే 1, 2 కాకుండా వేలు లక్షలు కోట్ల సంఖ్యలలో కల. ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చింది? వేర్లంటే కర్మలు అని కదా ఇదివరకు చెప్పారు. ఎన్నెన్నో కర్మల వలన కదా ఈ సంసారం పెరిగిపోయింది. అసంగమనే ఆయుధం తప్ప ఇంకొక ఆయుధంతో ఈ వేర్లను నరకలేం. ఆ అసంగానికి దృఢమైన అని ఎందుకన్నారు? అసంగం అంటే ప్రీతి లేకపోవడం, వైరాగ్యాన్ని కలిగి ఉండడం. ఈ భోగం వద్దు, ఆ భోగం వద్దు అనే భావనల్ని కలిగి ఉండడమే అసంగం అంటే. అయితే జ్వరం వచ్చిందనుకో అన్నం తినాలని అనిపించదు, కానీ ఆ వైరాగ్యం తాత్కాలికమే. ఎవరైనా పోయినారన్న వార్త వచ్చిందనుకో స్వీట్స్ తినాలని అనిపించదు, కానీ ఆ వైరాగ్యము తాత్కాలికమే. ద్రాక్ష పళ్ళు ఎత్తుగా ఉన్నాయనుకో కోయడానికి కష్టపడలేక అవి వద్దని అనిపిస్తుంది. ఆ వైరాగ్యము శాశ్వతం కాదు. ఓహో, ఆది వ్యాధి క్లేశము ఈ మూడింటి వలన కలిగిన వైరాగ్యం కాక శాశ్వతమైన వైరాగ్యం ఉండాలన్నమాట. అవును, అది ఎలా తెలుస్తుంది? అనుభవం మీద. కాక అసంగం అంటే ఇంకో అర్థం ఉన్నది. ఆ అంటే భగవంతుడు కనుక ఆ మీద సంగం, ప్రీతి పెరుగుతూ ఉంటే అసంగం ఉన్నట్లే కనుక సంసార వృక్షం కదిలిపోక తప్పదు. ఓ, లౌకిక విషయాల మీద అప్రీతి లేదా భగవంతుని మీద ప్రీతి అన్నమాట. ఆ రెండింటినీ వేరువేరుగా చూడనక్కర్లేదు. ఒకటి ఉంటే రెండవది రావడం ఇంచుమించు ఖాయమే. అలాంటి భావనలు కలిగి ఉంటే సంసార వృక్షం తొలగిపోయి ఆత్మదర్శనం అనే గొప్ప స్థితి కలుగుతుంది. అంతేనా ఈ శ్లోకం తాత్పర్యం? అవును, అది ఎలా సాధ్యమవబోతోందో ఒక అర్ధ శ్లోకంలో చెప్పబోతున్నారు. ఏది? అసంగం ఎలా సాధ్యపడుతుందో. ఓ చెప్పండి. తమివ సాధ్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసృతా పురాణీ. అన్వయం యత పురాణీ ప్రవృత్తి ప్రసృతా తం ఆద్యం పురుషమేవ చ శరణం ప్రపద్యేత్. తాత్పర్యం, ఎవని వలన పురాతనమైన సత్వరజస్తమో గుణముల వినిమయము లోకమందు వ్యాపించినదో అట్టి పురుషుని శరణ పొందవలెను. పొందినచో అసంగము కలిగి సంసార వృక్షము ఛేదించబడగలదు అని భావము. ఇది కొత్త విషయమేమీ కాదుగా. అవును, ఇదివరకంతా చెప్పినదే. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని 9వ అధ్యాయంలోనూ, అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే అని 10వ అధ్యాయంలోనూ, మత్త పరతరన్నాన్యత్ కించిదస్తి ధనంజయ అని 7వ అధ్యాయంలోనూ, ఇంకా ఆ అధ్యాయంలోనే దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే అనిన్ని స్పష్టంగా తన వలననే సంసార బంధం కలుగుతుందని, తనను శరణ పొందడం వలనే అది తొలగగలదని కూడా కృష్ణుడు చెప్పాడు. మళ్ళా ఇప్పుడెందుకు చెప్పడం? దృఢత్వం కోసం, ముఖ్యమైన విషయం కనుక మాటిమాటికి చెప్తున్నాడు. అయితే మీ ఉద్దేశంలో లౌకిక విషయాల మీద ప్రీతి ముందుగా నశించాలా, లేక భగవంతుని మీద ప్రీతి ముందుగా కలగాలా? ఒకటి ఇంకొక దానిని ఇవ్వడం ఖాయమే అయినా భగవంతుని మీద ప్రీతిని కలగజేసుకోవడం వలన ఇతర విషయముల మీద ప్రీతిని నశింప చేసుకోవడం మంచిది, సులభం కూడాను. మంచిది అని ఎందుకంటున్నారు? లౌకిక విషయాల మీద అప్రీతి తాత్కాలికం కావచ్చు.
ఆ తాత్కాలికము శాశ్వతానికి దారితీసే అవకాశాలు చాలా తక్కువ. ఎలా ఈ తాత్కాలిక అప్రీతిని, వైరాగ్యాన్ని మన వాళ్ళు 3 విధాలుగా చమత్కరిస్తూ ఉంటారు, తెలుసుగా? తెలుసు. ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము, శ్మశాన వైరాగ్యం అని కదూ అంటూ ఉంటారు. అవును, ప్రసవం అయినప్పుడు కలిగే బాధని తట్టుకోలేక ఇక వద్దు ఇలాంటి కామ ప్రవృత్తి అని అనుకుంటారు. కానీ అన్నీ మళ్ళీ మామూలే. నిజమే. పంతులు గారు అద్భుతంగా చేస్తున్న పురాణ ప్రవచనం విని ఈ సంసారం, ఈ విషయభోగాలు అనుకుంటూనే ఇళ్లకు వెళ్ళగానే టీవీ ఆన్ చేసి సినిమా పాటలు చూసేస్తారు. నిజం. దగ్గరి బంధువుల అపరకర్మల సందర్శనానికి, శ్మశానానికి వెళ్ళి చూసి ఇంతే కదా ఈ శరీరం అనుకుంటూనే ఇంటికి రాగానే రోజు కన్నా ఎక్కువ అన్నం తినేస్తారు, ఆకలికి ఆగలేక. అవును, వీటినే మీరు దృఢమైన వైరాగ్యములు కావన్న భావనలో వేరే ఉదాహరణలతో వివరించారు. జ్వరం, స్వీట్లు, ద్రాక్ష పండ్లు అంటూ. గుర్తుందా? వెరీ గుడ్. ఆది, వ్యాధి, క్లేశము అని వాటి పేర్లు నువ్వే చెప్పావు కూడాను. మానసిక కృంగుబాటు, శారీరక అనారోగ్యము, సంపాదించడంలో కష్టం అనే 3ంటిని దృష్టిలో ఉంచుకొని ఆది, వ్యాధి, క్లేశము అని నేను అన్నాను. సరిగ్గానే అన్నావు. అయితే ఈ వైరాగ్యాలు ఎప్పుడూ తాత్కాలికంగానే నడుస్తూ ఉంటాయి. ఇవి శాశ్వతంగా మారడం చాలా అరుదు. అచేతనాలు కదా, తమంత తాము మారలేవు. భగవంతుని యందు ప్రీతో అది కూడా తాత్కాలికము, శాశ్వతము అని 2 రకాలుగా ఉన్నా ఆ తాత్కాలికం శాశ్వతం కావడానికి భగవంతుడు ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటాడు. అది ఆయన స్వభావం. ఇదేనా? సకృత్ సేవయా నిత్య సేవా ఫలం అంటూ వెంకటేశ్వర సుప్రభాతం తర్వాత చదివే శ్లోకాల్లో చదువుతూ ఉంటాం. అదే, ఒకమారు నిన్ను సేవిస్తే దానికి ఫలంగా ఎల్లప్పుడూ సేవించుకునే అవకాశాలు ఇయ్యేనర్థం. ఒకసారి సేవించడం అంటే లౌకిక విషయాల్ని ఇమ్మని ప్రార్థిస్తూ నిన్ను తాత్కాలికంగా దర్శించుకున్నా అని అర్థం. ఎల్లప్పుడూ సేవించుకోవడం అంటే మోక్షమా? కాదు మరి. ఆత్మస్వరూప సాక్షాత్కారం అంటే అదే కదా. తాను భగవంతుడికే చెందినవాడను అని తెలిసి రావడమే. ఆ తెలివి అలా కొనసాగుతూ ఉండడమే ఆత్మస్వరూప సాక్షాత్కారం. అలా భగవంతుడు చేయగలడా అంటే లౌకిక విషయాలను ప్రార్థిస్తూ ఏదో ఒక మారు ఆయనకు దండం పెట్టినంత మాత్రాన తర్వాత కాలంలో ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని ఆయన ఇవ్వగలడా? విష్ణు చిత్తులు అనే ఆళ్వార్లు ఎన్నే వేళ్ళు ఇరాక్కవల్లా అని అన్నం, ఆభరణాలు లాంటివి అడగడానికి నీ దగ్గరికి వచ్చిన నాకు వాటన్నిటినీ ఇస్తూనే నన్ను పరిశుద్ధంగా చేయగలిగిన నీ సామర్థ్యానికి మంగళం అని అంటారు. పరిశుద్ధంగా చేయడం అంటే ఇతర విషయముల మీద ఉన్న ప్రీతిని తొలగించడం, తన మీద ఉన్న ప్రీతిని పెంచడము. ఇదే సంసార వృక్షాన్ని ఛేదించడానికి సిద్ధపడుతున్న స్థితి అన్నమాట. మనంత మనం ప్రయత్నించడం పెద్ద ఉపయోగం లేదన్నమాట. మనంత మనం చేయగలిచింది ఒక్కటే, ఆయనని ఆశ్రయించడం, శరణాగతి చేయడం. సంఖ్యలు వేసినవాడే కదా తీయాలి. నీకు ఇంకో ఉదాహరణ చెప్తాను విను. కంప్యూటర్లలో పాస్వర్డ్ ఎవరు పెట్టుకుంటారో వారే కదా ఆ కంప్యూటర్ని ఓపెన్ చేయగలరు. ఒక పెట్టాలిన గూడ్లా ఉండే కర్మలన్నింటినీ ఎరిగినవాడు ఆయనే. మరి ఆయన వల్లనే ఆ చిక్కుముడి విడివడగలదు. అందుచేత అసంగ శస్త్రం ధరించిన వాడి విషయంలో, తన యందు ప్రీతి అనే గొడ్డలి కలవాడి విషయంలో తానే ఒక పద్ధతిలో సంసార వృక్షాన్ని ఛేదింపజేస్తాడు. ఏ పద్ధతిలోనండి అని అడిగాడు శిష్యుడు. ఆ పద్ధతి ఏదో మనం 5వ శ్లోకంలో రేపు తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.